హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిమ్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఐరిస్ కంపెనీ వాళ్ళది బ్లో హార్ట్ మోడల్. ఈ గ్రిల్స్ చూశారు కదా, ఎంత ఆయిల్ మరకలతో జిడ్డుగా ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. అది ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఈ గ్రిల్స్ ఓపెన్ చేయడానికి ఈ నాబ్ ఉంటుంది కదా, ఈ నాబ్ని వెనకాలకు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయినాక గ్రిల్ కిందికి వచ్చేస్తుంది. ఇంకో గ్రిల్ని కూడా అలాగే వెనకాలకు ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇది బ్లోయర్ మోటారు. గ్రిల్స్ బ్లోయర్ మోటార్ రెండే ఉంటాయి ఇందులో. ఈ గ్రిల్స్ క్లీన్ చేసుకోవడానికి మనకు ఒక 3 ఇంగ్రీడియంట్స్ అవసరం పడుతుంది. అందులో ఒకటి వెనిగర్, ప్లేన్ వెనిగర్. ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. ఇంకొకటి వంట సోడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ వంట సోడాలో వెనిగర్ని కలుపుకోవాలి. మన గ్రిల్స్కి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే కలుపుకోండి. ఆ వంట సోడా ఎంత తీసుకున్నామో దానికి తగినంత వెనిగర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ వంట సోడా రెండు మిక్స్ అయ్యేంత వరకు, మనకు కావాల్సిన క్వాంటిటీ వచ్చేంత వరకు. తర్వాత మూడవది డిష్ వాష్ లిక్విడ్. ఇది విమ్మే అని కాదు, ఏదైనా తీసుకోవచ్చు. మా ఇంట్లో విమ్ ఉంది కాబట్టి నేను విమ్ యాడ్ చేస్తున్నా. మీరు మరి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఒక స్పూన్ సరిపోతుంది, అందుకే నేను ఒక స్పూను లిక్విడ్ యాడ్ చేస్తున్నా. ఈ 3 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక స్క్రబ్బర్ తీసుకొని నిదానంగా గ్రిల్స్ మీద రుద్దుకుంటూ, దీంట్లో ముంచుకుంటూ గ్రిల్స్ మీద రుద్దండి. చాలా జాగ్రత్తగా రుద్దండి, ఎందుకంటే గ్రిల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి, వేళ్ళు తెగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిదానంగా రుద్ది వాటర్తో వాష్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిపోయాక చూస్తే ఇలా చాలా నీట్గా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కాకపోతే స్క్రబ్బర్తో రుద్దాక కాసేపు వెయిట్ చేయండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చిమ్నీకి 4 హోల్స్ ఉంటాయి. అలాగే గ్రిల్స్కి 2 పట్టీల చిన్న పట్టీలాగా ఉంటాయి. ఒకదానికి 2, ఇంకొక దానికి 2. ఈ పట్టీలు ఆ హోల్స్లో పెట్టి ఈ నాబ్ని వెనకాలకని లాక్ చేస్తే ఫిట్ అయిపోతాయి. ఇలా ఫిట్ చేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.